టైంలో న్యాచురల్ అర్జెస్ లైక్ యూరిన్ ఆర్ మోషన్ని ఎక్కువసేపు బలవంతంగా ఆపుకోకూడదు అని మా నాన్నమ్మ చెప్తూ ఉంటుంది. దీనికి మరి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? నాకు తెలీదమ్మా. సో మన గర్భసంచి ఏం చేస్తుంది, బేబీ వస్తుందనే ఆశతో ప్రతి నెల ఎండోమెట్రియం అనే పొరతో గూడు కట్టుకుంటుంది కదా. మరి బేబీ రానప్పుడు ఏం చేస్తుంది, ఈ పొరనంతా బయటికి తోసేస్తుంది. అది బయటికి వెళ్ళే దారేది ఇది మన వెజైనా. దాన్ని మనం పీరియడ్స్ అంటాం, అవునా? మరి ఇక్కడ రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని మోడర్న్ సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ పొర దారి తప్పి ఇలా రివర్స్ డైరెక్షన్ లో పోతే రాంగ్ డెస్టినేషన్స్ కి వెళ్తుంది. బట్ వన్స్ అది అక్కడికి వెళ్ళాక దానికి ఇంక ఎగ్జిట్ ఉండదు, గేమ్ ఓవర్. మోస్ట్ కామన్లీ ఇది ఇక్కడ అండాశయాల్లో ఇరుక్కుంటది. దాన్నే మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. పాపం అది ఎండోమెట్రియం పొర కాబట్టి మన హార్మోన్స్ కి రెస్పాండ్ అవుతుంది. గర్భసంచిలో పొర పెరిగేటప్పుడు ఇక్కడ ఇది కూడా పెరుగుతుంది. ఇది బ్లీడ్ అయ్యి బయటికి పోయినప్పుడు ఇక్కడ ఇది కూడా బ్లీడ్ అవుతుంది. కానీ దాని దారులన్నీ మూసుకుపోయాయి మిత్రమా. సో ఎవ్రీ మంత్ ఈ ప్రాసెస్ రిపీటెడ్ గా జరగడం వల్ల ఆ బ్లడ్ చాక్లెట్ మాదిరిగా తయారైంటది. దాన్నే మనం చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. మరి అసలు ఆ పొర మరి దారి ఎందుకు తప్పింది? దీనికి మోడర్న్ సైన్స్ ఏం చెప్పిందంటే రెట్రోగ్రేడ్ థియరీ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అనేది. మన అమ్మమ్మలు నానమ్మలు ఏం చెప్పారు, పీరియడ్స్ టైంలో హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేయొద్దు, పీరియడ్స్ టైంలో న్యాచురల్ అర్జెస్ లైక్ యూరిన్ ఆర్ మోషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవద్దు, ఇట్లాంటి జాగ్రత్తలు ఏవో చెప్పారు. టర్మినాలజీ వేరు కానీ అంతరార్థం ఒకటే. సో మన పెద్దోళ్ళు ఏది చెప్పినా మన మంచికి అనే నమ్మకం నాకైతే ఉంది. అందుకే పీరియడ్స్ టైంలో మన అమ్మాయిలకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో వాష్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా లేదా, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ ఇంటెన్స్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇవి మనం గమనించుకోవాలి. ఎందుకు? రేపటి కోసం.